ప్రశ్న. వికాస విద్యావనంలో క్లాస్కి 40 మంది పిల్లలతో మన అడ్మిషన్స్ అంతటితో క్లోజ్ చేసిన దాంట్లో ఇంకా వికాస విద్యావనం లాంటి ఎడ్యుకేషను ఇది కావాలి అని అనుకుంటున్న వస్తున్న వాళ్ళకి వికాస విద్యావనం లాంటి అనేది ఏమీ వాళ్ళకి కనిపించట్లేదు. దాని గురించి వికాస విద్యా సంస్థగా ఇంకేమన్నా చేయగలదా, చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే దాని గురించి పేరెంట్స్కి మీరు ఎలా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని అడ్వైస్ చేస్తారు? జీవన వికాస విద్యావనం మొదలయ్యి 12 సంవత్సరాలైంది. ఇక్కడ ముందు ఈ క్యాంపస్లోనే దాకా క్లాసులు జరిగాయి. జరిగిన తర్వాత బయట ఉన్న వాతావరణం, ఈ ఇంటర్నెట్ కల్చరు, తర్వాత ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో పిల్లలు స్కూల్ తర్వాత వాళ్ళు గడిపే సమయం పేరెంట్స్కి ఏ రకంగానూ కంట్రోల్ లేకపోవటము, తర్వాత బయట ఉన్న వాతావరణంలో పిల్లలు, తర్వాత స్కూల్లో పిల్లలతో వాళ్ళ ఇంటరాక్షన్ వల్ల పిల్లలు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, ఏ విషయాలు వాళ్ళని ఎక్కువ ఆక్యుపై చేస్తున్నవి, ఇవన్నీ చూసిన తర్వాత వికాస విద్యావనం సమగ్ర వికాసం అంటే అన్ని రకాలుగా వాళ్ళు ఎదగాలి. చదువులు ఒక్కటే కాదు, అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి. సమగ్ర వికాసం అనేది ప్రధాన లక్ష్యంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బయట ఇన్ఫ్లుయెన్సెస్ బాగా ఎక్కువైన సమయంలో మనం రియలైజ్ చేసింది, వికాస విద్యా సంస్థ తరఫున నడుపుతున్న మేనేజ్మెంట్గా మనం రియలైజ్ చేసిన ఒక అంశం ఏమిటంటే సమగ్ర జీవనంలోనే సమగ్ర వికాసం సాధ్యం. వాళ్ళు జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళు తర్వాత సమయం వాళ్ళు ఎలా గడిపినా పర్వాలేదు, వాళ్ళ వికసన బాగానే ఉంటుంది అని అనుకోవటం నిజంగా భ్రమ అవుతుందని అనిపించి సమగ్ర జీవనం ప్రొవైడ్ చేసే క్యాంపస్ కావాలి అని చెప్పి జీవన వికాస విద్యావనానికి అంకురార్పణ జరిగింది. అప్పుడు అనుకున్నది, వీళ్ళు టీనేజర్స్లోకి వెళ్ళే టైంకి, అంటే అప్పుడు మొట్టమొదట అయితే 7th క్లాస్ నుంచి అనుకున్నాం. 7th క్లాస్ పై నుంచి వాళ్ళు సమగ్ర జీవనంలో సమయం గడిపేటట్లుగా ఒక స్కూల్ వాతావరణం ఉండాలి అనుకుని అక్కడ ఒక నిజానికి ఫారెస్ట్ స్కూల్ లాంటిది, అంటే ఫామ్ స్కూల్ లాగా ప్రొవైడ్ చేద్దామని అనుకుని అక్కడ అంత పెద్ద ఎత్తున మనం స్థలాన్ని సమకూర్చుకోవటం, అక్కడికి ఈ పై తరగతుల్ని 7th and above తరగతుల్ని అక్కడికి మూవ్ చేయటం జరిగింది. ఆ మూవ్ చేస్తున్న సమయంలో, అక్కడికి కదులుతున్న సమయంలో కొంతమంది పేరెంట్స్ అక్కడికి పంపించడం ఇష్టం లేని పేరెంట్స్ చాలామంది, మీరు అక్కడికి తీసుకువెళ్ళారు కానీ ఇక్కడ కూడా ఆ క్లాసులు నడపండి అనే మాట తీసుకొచ్చారు. మేము అసలు ఇక్కడ అక్కడ పై తరగతులు నడపటానికి మాకు ఉన్న రిసోర్సెస్, మేము పడుతున్న శ్రమలో మాకు అది సాధ్యం కాని పని అనేది చాలా స్పష్టంగా చెప్పాం. అదొక్కటే కాకుండా మనం సమగ్ర జీవనంలోనే సమగ్ర వికాసం సాధ్యం అంటూనే మనం ఇక్కడ కాంప్రమైజ్డ్గా ఇక్కడ క్లాసులు జరపడం అనేది రైట్ కాదు అని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను. మొట్టమొదట వికాస విద్యావనం 42 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు మీరు తెలుగు మీడియం అంటున్నారు, తెలుగు మీడియంలో మీరు స్కూల్ నడపలేరు, మీరు 5 ఏళ్ళ తర్వాత మీరు ఇది మూసేస్తారు అని చాలామంది, అంటే మేము వాళ్ళ దగ్గరికి ఫైనాన్షియల్గా మీరు సాయం చేయండి అని చెప్పి వెళ్ళినప్పుడు చాలామంది ఇటువంటి కామెంట్ చేశారు. ఏమని, మీరు తెలుగు మీడియం మాత్రమే చెప్తే మీరు అసలు
స్కూల్ నడపలేరు. ఇంగ్లీష్ మీడియం కూడా సెక్షన్, వేరే సెక్షన్ పెట్టి ప్యారలల్గా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము పెట్టండి, అప్పుడు మీరు సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది అన్నారు. అప్పుడు మా నుంచి ఒకటే ఒక మాట, మేము మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరగాలి, అదే పిల్లల వికాసానికి సరైనది. అలా ఇంగ్లీషు అర్థం కాని ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళని పెట్టడం అనేది పిల్లలకి హాని చేస్తుంది అని నమ్మి మేము ఈ స్కూలు పెట్టడానికి సిద్ధమయ్యాము. అప్పుడు మేము తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నడుపుతుంటే మా సిద్ధాంతాన్ని మేమే నమ్మని పరిస్థితిలో ఉంటాము, మేము అటువంటి పని మాత్రం చేయలేము అనే మాట అన్నాము. అదే మాటగా అక్కడ జీవన వికాస విద్యావనం పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా ఆ క్లాసులు నడపటం అనేది మేము నమ్మిన సిద్ధాంతాన్ని కూడా ఎంతో కొంత కాంప్రమైజ్ అయినట్టుగా ఉంటుంది అనే మాట చెప్పి మేము దానికి మేము అసలు చేయలేము అనే మాట చెప్పాను. కాకపోతే ఇంకొక విషయం కూడా మీకు తెలిసిన విషయమే, ఇక్కడ క్లాస్ స్ట్రెంత్ 40 ప్రతి క్లాస్లోనూ 40 మందిని 40 మంది ఉంటారు. కాకపోతే వర్టికల్ గ్రూప్గా అంటే 2 తరగతులు కలిసి ఒక ఎన్విరాన్మెంట్లో గడుపుతారు. అందువల్ల 2 తరగతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4-5 తరగతులు కలిపి 80 మంది ఉంటే వాళ్ళని 4 గ్రూపులుగా 20 చొప్పున 4 గ్రూపులుగా చేసి ఆ ఒక్కొక్క గ్రూప్లో ఉన్న పిల్లలు 4 వాతావరణాల్లో ఒకరి తర్వాత ఒకరు బై టర్న్స్ మూవ్ అవుతూ ఉంటారు. అంటే ఒకసారి 20 మందికి ఒక టీచరు, ఒక సహాయక టీచరు, 2 టీచర్లు 20 మందితో ఉండే వాతావరణం ఇప్పుడు జరుగుతుంది. పిల్లలు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో తమదైన వేగంతో నేర్చుకునే వాతావరణాన్ని కల్పించడం వీలవుతుంది. ఇది నిజంగా ఎవరన్నా మామూలుగా మాట్లాడుతూ అది ఎలా సాధ్యం అంటారు. అంటే నిజంగా మాకు ఇక్కడ స్ట్రెంత్ 300, 8 తరగతుల్లో కలిపి 300. మాకు ఉన్న టీచింగ్ స్టాఫ్ 32 మంది. అంటే సుమారుగా 10 మందికి ఒక టీచర్ చొప్పున ఆ యావరేజ్. అంత ఆ రకమైన రిసోర్సెస్తో నడపటం అనేది అంత మాటలు కాదు. దీన్ని మేము డూప్లికేట్ చేయటం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నన్ను ఆ ప్రశ్న అడిగాడు నందు, నాకు సాధ్యం కాలేదు. సో ఇట్ ఈస్ అప్ టు హిమ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఇఫ్ యూ కెన్ డూప్లికేట్ సంథింగ్ లైక్ దిస్, ఇట్స్ వెల్ అండ్ గుడ్. నాకు అది సాధ్యం అనిపించలేదు. కనీసం మాకున్న రిసోర్సెస్తో ముఖ్యంగా ఒక క్యాంపస్ ప్రొవైడ్ చేయటం ఒకటైతే, దాన్ని నడపటానికి అటువంటి వ్యక్తుల్ని తయారు చేసుకోవటం అది చాలా పెద్ద విషయం. నిజంగా మేము చాలా అదృష్టవంతులమని అనుకుంటాను. మా డే స్కూల్ క్యాంపస్లో టీచర్లు నిజంగా స్కూల్ అంటే ఇష్టమై ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎక్కువ మంది. వీళ్ళు బయటకు వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ జీతాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మా టీచర్స్. కానీ ఆ రకమైన వర్క్ కల్చర్ లేదు ఇక్కడ వాళ్ళకి. ఇది ఒక హోమ్ అవే ఫ్రమ్ హోమ్గా చాలామంది అనుకునే విషయం ఇది. సో దాని గురించి ఇంకొక విషయం, ఇక్కడ 40 మంది పిల్లలు క్లాస్కి ఉంటారు. జీవన వికాస విద్యావనంలో 20-24 మంది ఒక తరగతిలో ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది లేరు. మొట్టమొదట జీవన వికాస విద్యావనం మొదలుపెట్టినప్పుడు మేము ప్రతి తరగతిలోనూ 2 సెక్షన్స్ అనుకున్నాం, 20 అనుకున్నాం. కాకపోతే ఒక సంవత్సరం గడిచిన తర్వాతనో సంవత్సరంన్నర గడిచిన తర్వాతనో మేము అంత నెంబర్తో అక్కడ జరుగుతున్న తీరులో 120 మంది కంటే ఎక్కువ క్యాంపస్లో ఉంటే మనం మేనేజ్ చేయలేము అనే కంక్లూజన్కి వచ్చాము. కాబట్టి ఇక్కడ 40 మంది, అక్కడికి వెళ్ళేసరికి 20 మందిని, ఇక్కడ 40 మందిలో 30 ఇప్పటిదాకా సుమారుగా సగం మంది అక్కడికి వెళ్తున్నారు.
కానీ సగం కంటే ఎక్కువ మంది అక్కడికి వెళ్తామంటే అప్పుడు దానికి ఏం చేయాలో కూడా మా దగ్గర ఇప్పుడు సొల్యూషన్ లేదు. ఆ ప్రశ్న అది అరైజ్ అయినప్పుడు ఏం చేస్తామో అప్పుడు ఆలోచించాలి. ఇంతకీ నేను దానికి సమాధానం చెప్పానో లేదో తెలియదు. నందు అడిగిన ప్రశ్నకి ప్రస్తుతం ఆ రకమైన ఆలోచన చేయటం కష్టం. కాకపోతే ఎవరన్నా స్కూల్ చూడటానికి వచ్చి బాపట్ల నుంచి ఎవరో వచ్చారు, ఇంకో తోట నుంచి ఒక తోట వచ్చారు, ఇటువంటి స్కూల్ మా దగ్గర నడపగలరా అంటే అది మేము చేయలేము. కానీ మీరు ఏదన్నా అక్కడ ఇటువంటిది చేయాలని మీరు అనుకునేటట్లయితే మీకు ఏ రకమైన హెల్ప్ అంటే ఇక్కడ జరుగుతున్న అంశాల గురించి మీకు కావలసిన సమాచారం కానీ మీ వాళ్ళు వచ్చి ఇక్కడ మా ఎన్విరాన్మెంట్లో కొంత టైం గడపడానికి కానీ అటువంటి సహాయం మేము చేయగలము. ఇటువంటి విద్య ఎంత ఎక్కువ మందికి లభిస్తే మేము అంత సంతోషిస్తాం అని మాత్రం చెప్తున్నాం. కానీ మా అంతటిగా మేము దీన్ని ఎక్స్పాండ్ చేసే స్కోప్ ఉందని నాకు అనిపించట్లేదు. థ్యాంక్ యూ. సో ఆ ప్రశ్నని వికాస విద్యావనంలో ఒక క్లాస్కి 40 మంది పిల్లలతో ముందుకు తీసుకువెళుతూ ఈ పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, ఎదిగే క్రమము, వాళ్ళు పరిపక్వంగా ఆల్రౌండెడ్గా హోలిస్టిక్గా ఎదుగుతున్నారా అనేది 5th దాకా ఒకటి, 5th మళ్ళీ 6th నుంచి 12th దాకా అనే దాని గురించి ఏదో కింద మీద పడుతున్నాం. యాక్చువల్గా శ్రీనివాస్ గారు, గుంటుపల్లి శ్రీనివాస్ గారు ఆశ్రమంలో డాక్టర్. అయితే ఆయన ఎడ్యుకేషన్ గురించి, ఎస్పెషలీ పబ్లిక్ ఎడ్యుకేషన్ గురించి, బయట ఉన్న గవర్నమెంటల్ ఎడ్యుకేషన్కి దానికి సంబంధించి ఆయన చాలా ప్యాషనేట్గా, చాలా కింద మీద పడటము, కొంత లీగల్ అప్రోచెస్లో ఎలా దాన్ని ఇంకా బతికించుకోగలం, ఎలా దాన్ని ఇంకొంత మనం మెరుగుపరుచుకోగలం అనే దాని గురించి ఆయన చాలా స్పెషల్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యాక్చువల్గా పెడుతున్నారు. దానికి ముందు ఐ రియలీ అప్రిషియేట్ అండ్ యాక్చువల్గా నేను అభినందిస్తాను శ్రీనివాస్ గారు. సో వికాస విద్యావనం ఒక డ్రాప్ ఇన్ ది ఓషన్ అనే మాట నేను చాలాసార్లు అంటాను. యాక్చువల్గా ఇట్స్ జస్ట్ ఎ డ్రాప్ ఇన్ ది ఓషన్ అని. అయితే ఇప్పుడు ఒక వికాస విద్యావనం చాన్నాళ్ళు వికాస విద్యావనం ఎంతనాళ్ళు ఉంటుంది, వికాస విద్యావనం విల్ ఇట్ సస్టైన్, వికాస విద్యావనం ఇంగ్లీష్ మీడియం లేకుండా ఉంటుందా, అడవినెక్కలంలో రెసిడెన్షియల్లో ఉంటుందా అనే ప్రశ్నల్లో చాన్నాళ్ళు ఉంది. నేను ఉంటుందా అనే ప్రశ్నని దాటి ముందుకు వెళ్తాను. యాక్చువల్గా నేను ఐ బిలీవ్ దట్ అట్లీస్ట్ నా జీవితాంతరం ఉంటుంది అని నేను అనుకుంటాను. యాక్చువల్గా అది నా వల్ల ఉంటుందని కాదు, కానీ నేను మరీ ఫ్యూచర్ చెప్పటం అనే దానికి మరీ నేను ఐ డోంట్ నో ఒకలాంటి అహంకారంతో మాట్లాడటం సరికాదు అన్నట్టుగా నేను వచ్చే కనీసం ఒక 20-30 ఏళ్ళ వరకు తప్పకుండా ఉంటుంది. సో వికాస విద్యావనం ఉంటుందా అనే దాన్ని పక్కన పెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి రాలేదు. నేను శ్రీనివాస్ గారిని అడుగుతున్న ప్రశ్న, ఒక హెల్దీ ఎడ్యుకేషన్ అనేది మన చుట్టూతా ఉన్న ప్రపంచానికి వికాస విద్యా సంస్థ ఆర్ అసలు సంస్థకి సంబంధం లేకుండా జరగాల్సిన దాంట్లో మీరు ఏ రకంగా దీనికి ఒక హోప్ చూస్తున్నారు, దీన్ని ఒక వే ఫార్వర్డ్, మన ఎడ్యుకేషన్ బెటర్ అవ్వాలంటే దానికి వే ఫార్వర్డ్ ఎలా చూస్తున్నారు శ్రీనివాస్ గారు? ఎప్పుడైనా మార్పు వచ్చే ముందు సంక్లిష్టమైన పరిస్థితులు, క్రైసిస్ ఉంటేనే ప్రజలైనా కూడా ఆ దిశగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితులు వస్తున్నాయి, కొన్నాళ్ల క్రితం లేవు. మొదట్లో ఇప్పుడు ఉన్నాయి, స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన కొత్తల్లోనూ. తరువాత ఆ పరిస్థితులు పోయాయి, ఎస్పెషల్లీ ఫారెన్ ఎంప్లాయ్మెంట్, సాఫ్ట్వేర్ దీంట్లో ఎంప్లాయ్మెంట్ వల్ల అండ్ సిస్టంలో వచ్చిన చేంజెస్ అన్నింటి వల్ల తల్లిదండ్రులకు వాస్తవాలు ఏమీ తెలియదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరికీ తెలియదు. బాగా చదువుకున్న వాళ్ళకి తెలియదు, చదువుకున్న వాళ్ళకి కూడా బడిలో ఏమవుతుందో తెలియదు, కాలేజీలో ఏమవుతుందో తెలియదు.
ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో బాగా ఇబ్బందులు రాబోతున్నాయి. ఆలోచించటానికి అవకాశం ఉన్నది, కానీ వాస్తవాలు తెలియకుండా ఎవరూ కూడా మంచి దిశగా అడుగులు వేయలేరండి. వాస్తవాలు చెప్పేది దశలో కానీ స్థాయిలో కానీ మీడియా, పొలిటికల్ పార్టీస్ ఆ వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే సంస్థలు కానీ, అంటే లార్జర్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ రీచ్ అయ్యే సంస్థలు కానీ లేకపోవడం అనేది బాధాకరం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మార్కుల ఉల్బణం, మార్కుల ఇన్ఫ్లేషన్. ఆ ఇన్ఫ్లేషన్లో ఏది నిజం అని తెలిసే సమయానికే తల్లిదండ్రులకి ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అన్నీ 590, 10th ఇంటర్మీడియట్ 960, 990, ఈపీఏ సెట్ అంటే ఎంసెట్ అనే దాంట్లోకి వచ్చేటప్పటికి 180 మార్కులకి 60 మార్కులు, 56 మార్కులు, అంటే క్వాలిఫై మార్క్ 40 అండి, నెగిటివ్ మార్కింగ్ లేకుండా 40 మార్కులు క్వాలిఫై అయితే 56, 58 వచ్చే వాళ్ళు వస్తున్న వాళ్ళు అత్యధికమైన మంది. కానీ అప్పటికే తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియక ఆ కోపాన్ని పిల్లలపై చూపిస్తున్నారు. ఈ ఫ్యాక్ట్ ఎవ్వరూ కూడా ఇంతవరకు దీని మీద లైట్ ఫోకస్ చేయడం కానీ, ఎనాలిసిస్ చేయడం కానీ, అసలు కంపారిజన్, ఓన్లీ ఆ గెలుపు గుర్రం ఒకటి ఉంటుందండి. ఆ గెలుపు గుర్రాల పైనుండే ఒక 100 ఉంటాయి. ఆ గుర్రాల మీదే మొత్తం నడుస్తూ ఉంటుంది. మొత్తం అది రేసులో జరిగినట్టుగా సమాజంలో కూడా దాన్ని జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఇందులో ఉన్న వాస్తవాలు తెలియటం అనేది చాలా అరుదండి. ఈవెన్ నాకు తెలిసిన బాగా డాక్టర్స్, ప్రొఫెషనల్స్ వాళ్ళకు కూడా అసలు యాక్చువల్గా ఈ మార్క్స్ చూడటం, వాళ్ళకు వస్తున్న ర్యాంకులు చూడటం, ఆ కంపారిజన్లో ఎందుకు అసలు ఇంత డెఫిసిట్ వస్తుంది అన్నమాట. వస్తుందంటే వస్తుంది, ఎక్కడ వస్తుంది, ప్రాబ్లం ఎక్కడుంది? అదంతా స్కూల్లోనే ఉందండి. స్కూల్లోనూ ఎస్పెషల్లీ +1, +2 దగ్గరే ఉంది. ప్రొఫెషనల్ కాలేజీలో అనుకుంటున్నారు అందరూ, అది కాదండి. దానికన్నా ముందే పెద్ద డెఫిసిట్ ఉంది. ఇప్పుడు మీ మాటల్లో శ్రీనివాస్ గారు సార్, దానికి ఒక క్రిటికల్ మాస్ అనేది బిల్డ్ అవ్వాలంటే దానికి కావాల్సిన మొమెంటము ఇప్పటికి ఇంకా మీడియా వల్ల కానీ, లేకపోతే పేరెంట్స్కి యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ టైం అనేది లేకపోవడం వల్ల ఇప్పటికి కూడా అది అంత ఆ మొమెంటం బిల్డ్ అయ్యే సూచనలు మీకు కనిపించట్లేదు అనే దాని గురించి మీరు చెప్తున్నారు. అసలు క్రిటికల్ మాస్ బిల్డ్ అవ్వకపోయినా అది ఇప్పుడు ఒక 2%, 5%, 8% అనేది యాక్చువల్గా మీకు అది ఇంకొంచెం ఆప్టమిస్టిక్గా స్మాలర్ పర్సంటేజెస్లో అసలు ఉందంటారా, లేకపోతే అసలు అది పూర్తిగా గాడి తప్పిన రైలు లాగా వెళ్తుందా? ఏంటి మీ ఉద్దేశం? ఇది యాక్చువల్గా నార్త్ అండ్ సౌత్ డివైడ్ అండి. మీకు ఐఐటీస్ అంటే పిల్లలు ఎవరన్నా, పేరెంట్స్ ఎవరన్నా ఐఐటీస్, నీట్ ఎగ్జామ్స్ కంపారిజన్స్ చూస్తే నార్త్ ఇండియన్ పిల్లలు ఇంక్లూడింగ్ గుజరాత్ పిల్లలు, ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు ఎప్పుడు కూడా నీట్లో కానీ, సివిల్ సర్వీసెస్లో కానీ, ఐఐటీస్లో కానీ బాగా వెనకబడి ఉండేవాళ్ళండి. ఒకళ్ళు ఉంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఒకప్పుడు, ఈవెన్ 1990, 2000 ఎర్లీలో కూడా. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు చాలా ముందుకు వస్తున్నారండి. వాళ్ళ ర్యాంకులు ఎక్కువ ఉన్నాయి. మనం నీట్లో లాస్ట్ ఇయర్ నీట్ ప్రకారం ర్యాంకులు తీసుకుంటే మనం 9వ స్థానంలో ఉన్నామండి కంట్రీలో. మనం కంట్రీలో 9వ స్థానం, తెలంగాణ 13వ స్థానం అండి. అబోవ్ 550 మార్క్స్ వచ్చిన వాళ్ళలో ఈ సంవత్సరం అయితే ఇంకా మనం 9వ స్థానం నుంచి 10, 11లోకి వెళ్ళిపోయామండి మనం. అందుకనే మీకు పేపర్స్ చూస్తే, అంటే పేర్లు అనవసరం, ఆ పెద్ద కాలేజెస్ ఏవైతే రూల్ చేస్తున్నాయో మార్కెట్ని, కార్పొరేట్ కాలేజెస్, అవి ఆంధ్రప్రదేశ్లో పిల్లల ర్యాంకులను వేయటం మానేసేసి వాళ్ళకి ఇండియా వైడ్గా ఉన్నటువంటి బ్రాంచెస్లో వచ్చిన ర్యాంకులు వేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు అన్ని ఫ్రంట్ పేజెస్లో. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మనకి సీట్లు రావట్లేదు, నార్త్ ఇండియన్ పిల్లలకే సీట్లు వస్తున్నాయి. నెంబర్ 1. ఇందులో ఇంత క్రిటికల్ మాస్ అన్నారు. నార్త్ ఇండియాలో బీహార్లో 2017లో 16లో మీరందరూ పేపర్లో కూడా చూసుంటారు. పిల్లలు తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ బల్లుల్లాగా గోడలకి ఎక్కి 2nd floor, 3rd floorలో ఎగ్జామ్ జరుగుతున్న వాళ్ళకి చీటీలు ఇచ్చారు 10వ తరగతి పరీక్ష.
నితీష్ కుమార్ అదే సంవత్సరం దాని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెడతా ఉన్నారు. ఇంకా డిస్కషన్ ఏం లేదండి. లాలూ ప్రసాద్ వాళ్ళు గొడవ చేశారు, చాలామంది బీజేపీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు కూడా పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావన్నారు. అన్నీ ఏమన్నా ఇలా అయితే మన స్టేట్ బాగుపడదు. ఇంకంతే. చీఫ్ మినిస్టర్ డిసైడెడ్. క్రిటికల్ మాస్ లేదు, పబ్లిక్ డిబేట్ లేదు, అప్రూవల్ అంతే. కొద్దిమంది గొడవ చేశారు, ఎవరో కొద్దిమంది కేసులు వేశారు. ఆ కేసులు కూడా వీగిపోయాయండి. ఆ 2 సెంటర్స్ మీద వేశారు. ఆ 2 సెంటర్స్ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ జాగ్రత్త చేస్తా ఉన్నారు, అయిపోయింది. బట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ మేడ్ ఇట్ డెసిషన్. నా బీహార్ పిల్లలకి నీట్లో మనకన్నా మంచి ర్యాంకులు వస్తున్నాయండి. ఆంధ్ర తెలంగాణ పిల్లల కన్నా చాలా మంచి ర్యాంకులు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కువ వాళ్ళు పోయినసారి 7లో ఉన్నారు, ఇప్పుడు అది 5-6లోకి వెళ్ళిపోయారండి బీహార్ పిల్లలు. నీట్లో ర్యాంక్ అబోవ్ 550 మార్క్స్ వచ్చిన వాళ్ళ నెంబర్స్ తీసుకుంటారు. చాలా మార్పు అండి నార్త్ ఇండియాలో. ప్యూర్లీ పొలిటికల్, వాళ్ళేదో సోషల్ యాక్టివిజము లేకపోతే ప్రజల్లో మార్పు వచ్చి క్రిటికల్ మాస్ వచ్చి మారింది ఏం లేదు. ప్యూర్లీ పొలిటికల్ యాక్టివిజం. వాళ్ళు బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. గుజరాత్ అసలు దూసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ పిల్లలు. ప్రొఫెషనల్ కాలేజెస్ గుజరాతీ మీడియమే, 83% గుజరాతీ మీడియమే. వాళ్ళందరూ ఎన్ఐటీస్లో కానీ, మీకు ఆర్ఈసీస్లో, ఎన్ఐటీలో కానీ, ఐఐటీస్లో కానీ, నీట్ ర్యాంక్స్లో కానీ వాళ్ళ మార్క్స్ చూస్తే మీకు చాలా స్పష్టంగా మార్పు తెలుస్తుందండి. అది డిఫరెన్స్. అది పొలిటికల్. అది మనకు దౌర్భాగ్యం ఏంటంటే సౌత్ ఇండియా ఒకప్పుడు ఏదైతే సోషల్, ఎస్పెషల్లీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఎడ్యుకేషన్కి ఇవ్వాలి, సోషల్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్ మేజర్. పొలిటికల్ ఒకవైపు అయితే సోషల్ సెక్టర్లో కూడా అందరూ చాలామంది, వీరేశలింగం పంతులు గారి దగ్గర నుంచి చాలామంది వర్క్ చేశారు. స్కూల్స్ మీద గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున బోర్డ్ స్కూల్స్ ఏర్పాటు చేయటము, ఎంతోమంది జస్టిస్ పార్టీ వాళ్ళు ఎంతోమంది పనిచేశారు. వాళ్ళందరి యొక్క కృషి ఫలితం వల్ల మన 1990 వరకు మనం ఎదుగుతూ వచ్చామండి. తర్వాత అన్ఫార్చునేట్లీ మన పొలిటికల్ క్లౌట్ అక్కడి నుంచి కూడా ఈ మార్క్స్, ఈ ట్రేడ్ యూనియన్ ఉన్నటువంటి టీచర్స్ యూనియన్స్, ప్రైవేట్ స్కూల్స్ దీంట్లో పడిపోయి ఇది తల్లిదండ్రులను మోసం చేయటమే నిజమైన మార్గం అని నమ్మి మార్క్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఎంతగా పెంచుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు చాలా ఆశ్చర్యపోతారు. 10వ తరగతి పరీక్ష పేపరు లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్లో 75% నుంచి 80% వాళ్ళకి ప్రీ ఫైనల్లో కానీ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్స్ 3 ఉన్నాయండి. గవర్నమెంట్ SCRT వాళ్ళు ఇచ్చిన ఆ మోడల్ పేపర్స్లో 65 నుంచి 80% మార్క్స్ వచ్చాయండి, క్వశ్చన్స్ వచ్చాయి. మీరు కావాలంటే పరీక్ష రాసిన ఏ పిల్లలైనా అడగండి. ఇది ఫ్యాక్ట్. కానీ ఏ ఒక్కళ్ళు కూడా చిన్న వ్యాసం కానీ, న్యూస్ పేపర్లో చిన్న లైన్ కానీ పడలేదండి. ఇది అందరికీ తెలిసిందే. 6 లక్షల మంది పిల్లలు పైగా రాశారు పరీక్షలు. అంటే 6 లక్షల కుటుంబాలకు తెలిసింది. కానీ ఎవరూ మాట్లాడరు. ఇలా ఉన్నప్పుడు అసలు మార్పు సాధ్యమైన, పతనమే సాధ్యం. అంటే నేను పెసిమిస్టిక్గా చెప్పట్లేదు, కానీ సంబడీ హ్యాస్ టు స్పీక్ అవుట్. లేదు, సరిపడా పెసిమిస్టిక్గా చెప్పారు. కానీ సో ఐ మీన్ ఎనీవే కాదు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఓపెన్ అండ్ క్యాండిడ్ విత్ ద కాన్వర్జేషన్ శ్రీనివాస్ గారు. అదేలేండి, ఇప్పుడు వికాస విద్యావనంగా మనం ఒక ప్రయత్నం విచ్ ఇస్ ఆనెస్ట్ అండ్ నిజంగా పిల్లలకి మంచి బాల్యం, ఆ ఎదుగుదల అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి మనం చేసుకుంటూ వెళ్ళే క్రమం, దాన్ని మించి చేయటం అనే దాంట్లో దీనికి పబ్లిక్ స్పేస్లో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే దాన్ని వికాస విద్యా సంస్థగా కొంత అర్థం చేసుకుని ఆలోచించి మేబీ టీచర్లతోనో వేరే స్కూల్స్తోనో కొంత వర్క్ చేయటం కానీ ఇట్లాంటిది ఏమన్నా చేయటం అనే దానికి అవకాశం ఉందా, అలాంటి దానికి ఉందా అనేది ఇట్స్ జస్ట్ అన్ ఓపెన్ క్వశ్చన్. సో ఇప్పటికీ దానికి తెలియదు. కానీ అదే అసలు దానికి ఒక పొలిటికల్ విల్ కానీ యాక్చువల్గా ఇప్పుడు ప్రజల్లో కూడా అసలు అలాంటి దాని గురించి ఉద్దేశం కానీ, ఆదరణ కానీ, వాళ్ళకి అలాంటి తపన కానీ, అలాంటి కోరిక కానీ లేకపోతే ఐ డోంట్ థింక్ అసలు అలాంటి చేయటానికి అవకాశం కూడా ఉంటుందని నేను అనుకోను. సో ఎనీవే నేను ఇంకొక ప్రశ్న కూడా రైట్ ప్లీజ్, నేను ఇంకొక ప్రశ్న కూడా దాంతో జోడిస్తాను మీ 2 పాయింట్స్తో పాటు. సో మీరు ఒకలాగా పేరెంట్స్, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్కి కూడా ఇఫ్ దెర్ ఈజ్ అన్ అడ్వైస్ లైక్ ఎస్పెషలీ ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్న పేరెంట్స్తో మీరు వాళ్ళు స్కూల్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళ స్కూల్స్ని
నుంచి ఏమి అడగాలి అనేది ఏమన్నా ఇస్ దేర్ ఆల్సో మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్? నేను ప్రొఫెసర్ని అండి, జనరల్ మెడిసిన్ టీచ్ చేస్తాను. నేను ఎదుర్కొంటున్న సమస్యలు చెప్తాను. దానికి అలాంటి సమస్యలు మీ పిల్లల్లో రాకూడదంటే ఏం చేయాలో దానికి బడి పాత్ర ఏంటో చెప్తాను. అతిపెద్ద సమస్య ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్లో ఉన్నది సెల్ఫ్ ఇనిషియేషన్ లేదండి. చదివేటప్పుడు సెల్ఫ్ ఇనిషియేషన్ లేదు. ఒకటి అంటే ఒక విషయాన్ని తెలుసుకొని ఆకళింపు చేసుకొని ఆ విధంగా చొరవతో ముందుకెళ్ళటం అనేది లేదు. ఇది అతిపెద్ద సమస్య. రెండవది కాంప్రహెన్షన్ బాగా తగ్గిపోయింది. మనం 10 రకాల వస్తువులు తిని ఇది పలాంటిది అని ఒక చిన్నది రాయటం కానీ దాని మీద ఒక కాన్సెప్ట్ లాగా ఒక 2 మాటలు చెప్పటం కానీ ఇది లేదు. మూడవది చిన్నప్పుడేమో అందరూ మెటీరియల్ ఇలా చదువుకుంటూ వచ్చి కాలేజెస్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ చదువుకుంటూ వచ్చి ప్రొఫెషనల్ కాలేజెస్కి వచ్చాక మీకు తెలిసిన పిల్లల్ని అడగండి, వాళ్ళందరూ గైడ్లు లాంటి పుస్తకాల కన్నా నాసి రకమైన మెటీరియల్ చదువుతున్నారు. ఇంటర్నెట్లో దొరికేవి అవి 98%, ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజెస్. అసలు ఇంజనీరింగ్ కాలేజెస్ పెద్ద చెప్పక్కర్లేదు వాటి గురించి. ఇది ఫ్యాక్ట్. మీరు ఎన్నో చెప్తారు ఎందుకంటే అసైన్మెంట్స్ అని, ఎందుకంటే ఆ పిల్లలు ఒక 20 yearsకి ఇప్పటికీ డాక్టర్స్ కూడా వాళ్ళ సొంత పిల్లల్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో. లేదు ఈ బుక్ చదవడం కరెక్ట్ కాదు అని చెప్పలేకపోతున్నారు. దీని వలన పిల్లల సహజమైనటువంటి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎదగాల్సినంత స్థాయిలో ఎదగలేరండి. దీనికి బడికి కారణం ఉంది. నిజానికి ప్రొఫెషనల్ కాలేజీ తప్పు ఉంది, ప్రొఫెషనల్ కాలేజీ తప్పు లేదంటలేదు, కానీ అతిపెద్ద తప్పు స్కూల్లో జరుగుతుంది. స్కూల్లో పిల్లలకి సొంతంగా విని 4 వాక్యాలు రాయటం, లేకపోతే కథ విన్నాక ఆ కథని రిపీట్ చేసి చెప్పడం, అందులో ఉన్న సారాంశాన్ని తిరిగి చెప్పటం అనేది లేనప్పుడు తర్వాత కూడా రాదండి. అదే మాకు జరుగుతుంది. ఇప్పుడు ఒక 20 మంది ఒక డిసీజ్తో ఉన్న పేషెంట్ని చూసిన తర్వాత దాని గురించి ఒక చిన్న ఎస్సే రాయమంటే తడుముకొని ప్రిపేర్ అవ్వలేదని బాగా మెరిట్ అన్ని షార్ట్ టర్మ్లో కొట్టిన పిల్లలకు, అన్ని షార్ట్ టర్మ్లో సీట్స్ తెచ్చుకున్న పిల్లలు కూడా రాయలేకపోతున్నారంటే అర్థము తప్పు పిల్లల్లో కాదు, ఆ బడిలో ఉంది. కాంప్రహెన్షన్ నేర్పలేదు. అదైతే ఖచ్చితంగా ఈ బడిలో తప్పనిసరిగా వస్తుంది. అది మీరు బడిలో నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఏ స్టోరీ చెప్పారంటే వాళ్ళు సారాంశం చెప్తారు. వాళ్ళు ఇక్కడ కూడా ఉంటుంది, ఇంట్లో కూడా ఆ చిన్న మాట అడిగినా కూడా చాలు. ఏమేమి చదువుతున్నారు, ఏం చెప్పారు, ఏంటి ఆ కథలేంటి, ఆ కథ ఏంటి అని అడిగితే దాని సారాంశం అని చెప్తారు. సో అది కాంప్రహెన్షన్ ఎబిలిటీ వచ్చేస్తుంది. సొంతంగా రాయటం అనేది ఈ స్కూల్లో సహజంగా నేర్పేది. మామూలుగా ఇప్పుడు మీకు అక్కడ అడవి నెక్కలంకి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు కవితలు రాస్తుంటారు, ఇంగ్లీష్ కవితలు అవన్నీ. మీరు బాగా అప్రిషియేట్ చేస్తారు. మీరు ఒకసారి ఏమైనా చూసి నేను చెప్పడం కన్నా కూడా మీరు ఇంకా బాగా అప్రిషియేట్ చేస్తారు. 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు సొంతంగా రాస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో పోయిటరీ కొన్ని కవితలు చిన్న కవితలు రాయడం సొంతంగా రాస్తున్నారంటే, ఆ సొంతంగా అది రాస్తున్నారంటే ఏమీ రాయకుండా రాదండి అది. సో అది సొంతంగా రాయటం అనే ఒక అలవాటు థింకింగ్కి అది ఒక భూమిక అండి అది. ఓకే. రెండోది ఇక్కడ ఫ్రీడమ్ అండి. ఇప్పుడు మనకి రాబోయే సమస్య ఏంటంటే జాబ్లో మనకి ఇప్పుడు ఎలాంటి జాబ్స్ రాబోతాయో మనకు తెలియదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, మార్కెట్ ఇలానే ఉంటుందా? సరే, కొన్ని రంగాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఎస్పెషల్లీ కొన్ని సర్వీస్ సెక్టర్లో ప్రధానంగా నష్టం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి క్రియేటివిటీని ఏ విధంగా రిప్లేస్ చేయలేదు. యాజ్ ఆఫ్ నౌ మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం రిప్లేస్ చేయలేదు. ఆ క్రియేటివిటీ రావడానికి మాత్రం బడి ప్రధానం అండి. బడి ప్రధానం. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పిల్లలు చదువుకుంటే, వాళ్ళకి అర్థమయ్యే భాషలో గనక పిల్లలు చదువుకుంటే చక్కగా వాళ్ళలో క్రియేటివిటీ అనేది ఉంటుందండి. దానికి స్కూల్లో చెప్పేటటువంటి కరిక్యులము చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ సంవత్సరం నాకు బాగా నచ్చింది.
యూజువల్గా ప్రొఫెషనల్ కాలేజెస్లో కాంపిటెన్సీ బేస్డ్గా మార్క్స్ వేయడం అనేది రీసెంట్గా 5 years నుంచి ఉంది. యూకేలో వాటిలో ఎప్పుడో 50 years బ్యాకే మారిపోయింది. మనకైతే రీసెంట్గా వచ్చింది. ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ చెప్పారు. ఇప్పుడు అంతమంది టీచర్ గారు వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు, ఇది ఫలాన్ని బాగా చేస్తున్నారు, ఫలాన్ని ఇంకొంచెం మెరుగుదల అయితే బాగుంటుంది అనేది ఆ టీచర్ గారు వాళ్ళు అంతకుముందు కూడా పేరెంట్స్ మీటింగ్లో ఎవ్రీ ఇయర్ 3 times చెప్తారు. కానీ ఇప్పుడు మచ్ మోర్ సిస్టమేటిక్గా ఉందండి ఇప్పుడు చెప్పేదైతే. ఇప్పుడు ఉన్నది ఆ షీట్స్లో ఉన్నది చెప్పేదైతే చాలా బాగుంది. నా సజెషన్ ఏంటంటే, మీరు పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఎంత ముఖ్యమో, బడిలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ కరిక్యులంలో దానికి ఇముడుతున్నారా లేదా, అప్పుడప్పుడు కొంచెం వాకప్ చేయటం, దాని సారాంశం అన్ని మిగతా అన్ని చూడటం, కథలై చదివించడం. ఇక్కడైతే గ్యారంటీగా వాళ్ళు స్వేచ్ఛగానే ఉంటారు, వాళ్ళు ఆడతాం వాళ్ళు మీరు చూసి అందరూ ఇక్కడ పేరెంట్సే కదా, చాలామంది చెట్లు ఎక్కడం అవన్నీ ఫ్రీగా ఉంటారండి. ఆ ఫ్రీగా ఉన్నప్పుడే ఫ్రీ మైండ్ వస్తుందండి. ఫ్రీ మైండ్ ఉన్నదాన్ని మనం ట్యూన్ చేసుకుంటే చక్కగా షైన్ అవుతారు. కరికులం ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. హోప్ఫుల్లీ మనం మళ్ళీ కాన్వర్జేషన్స్ చేస్తాము. టైం గడిచే కొద్దీ ఎంతో కొంత ఇంకొంచెం ఆశావాదంలోకి మమ్మల్ని తీసుకెళ్తారేమోనని యాక్చువల్గా ఐ హోప్. వికాస విద్యావనం కాదు, నేను వికాస విద్యావనం గురించి చాలామందితో అంటూ ఉంటాను. ఇంకా వికాస విద్యావనం కావాలని పేరెంట్స్ అనుకోవటం అనేది పేరెంట్స్లో వచ్చే మార్పు కాదు, బయట ఉన్న విద్యా వ్యవస్థ ఎంత అన్యాయం అయిపోతుంది అనే దానికి అది మేబీ ఈజ్ అ మోర్ ఇండికేటర్. తెలిసిపోతుంది ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలామందికి ఇదైతే కాదు, ఈ ర్యాట్ రేసో, ఈ గోలో, ఈ ర్యాంకులో, ఈ మార్కులో ఇది కాదు అనేది తెలుస్తుంది. కానీ ఇది కాక ఏంటి అనేది ఇంకా పేరెంట్స్ క్లారిటీ లేదు. మేబీ అసలు పాలసీ మేకర్స్కి దాని గురించి అసలు ఎంత కమిట్మెంట్ ఉంది ఏంటి అనేది ఈజ్ అ హోల్ నాదర్ థింగ్. బట్ ఎనీవే, సో వికాస విద్యావనం గురించి కాదు, ఇంకా లార్జర్ సొసైటీ, కొంత మన పబ్లిక్ ఎడ్యుకేషన్ కూడా కొంత మనం ఏవైతే అవలంబించామో వాటిల్లో నుంచి ఇంకా మెరుగ్గానో, లేకపోతే వాటిలో కొంత వీటితోనూ ఈ మార్పులు కొంత పబ్లిక్ ఎడ్యుకేషన్ బియాండ్ వికాస విద్యావనంకి ఎంతవరకు మా తోడ్పాటు అవసరమో అంతవరకు కూడా చేసే ప్రయత్నం మేము చేస్తాము అనే దాని వరకు సంస్థ తరఫు నుంచి చెప్తూ వికాస్ విద్యా సంస్థగా మాస్టర్. మామూలుగా ఆనవాయితీగా ప్రతి రిపబ్లిక్ డే నాడు వికాస విద్యా సంస్థ తరఫున ఏదో ఒక విద్యా విషయం మీద సెమినార్ కండక్ట్ చేయటం ఆనవాయితీగా చేస్తున్నాం గడిచిన 42 సంవత్సరాల నుంచి. ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు వింటుంటే తప్పకుండా ఈసారి జనవరి 24 ఇదే క్యాంపస్లో మన చదువులేనా అనే టాపిక్ మీద సెమినార్ జరుగుతోంది. బాలసుబ్రహ్మణ్యం గారు, జన విజ్ఞాన వేదిక బాలసుబ్రహ్మణ్యం గారు దాని గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటల్లో మన చదువులేనా అనే ప్రశ్నకు అది సరైన విషయంగా నాకు అనిపించి అది అనౌన్స్ చేస్తున్నాను.